सभी छात्रों को शुभोदय। आज मैं आपको हमारे पाठ्य पुस्तक में दिए गए सन्नद्धता पाठों में और एक पाठ पृष्ठ संख्या 20 में दिया गया एक फिल्मी गीत के बारे में बताऊंगी। व्हाट इज अवर लेसन? और लेसन इज साबरमती का संत। व्हाट इज अवर लेसन? साबरमती का संत। साबरमती का संत कैसा पाठ है? ఎలాంటి లెసన్ అది? ఫిల్మీ గీత్. कैसा పాట है? ఫిల్మీ గీత్. ఎలాంటి లెసన్? ఫిల్మీ గీత్ అన్నమాట. అంటే మూవీస్ సంబంధించిన గీతం అన్నమాట, సాంగ్ అన్నమాట, మూవీ సాంగ్. ఫిల్మీ గీత్ माने మూవీ సాంగ్ అని అర్థం. तो साबरमती का संत. साबरमती माने क्या है? साबरमती आश्रम. అంటే సబర్మతి ఆశ్రమం మీకు తెలుసు, అందరికీ తెలుసు సబర్మతి ఆశ్రమం గురించి. तो सबरमती आश्रम का संत. संत माने सेंट. संत माने क्या है? सेंट. संत माने सेंट. साबरमती आश्रम. तो साबरमती आश्रम कहाँ है? साबरमती आश्रम ఎక్కడ ఉంది అసలు? गुजरात में है. कहाँ है? गुजरात राज्य में है. गुजरात राज्य में अहमदाबाद से 5 किलोमीटर की दूरी पर है. कितनी दूरी पर है? 5 किलोमीटर की दूरी पर है. कहाँ से? अहमदाबाद से. अहमदाबाद నుంచి 5 किलोमीटर्स దూరంలో यह आश्रम है. यह आश्रम ఉంది. उस आश्रम का नाम क्या है? आश्रम पेरेंटी साबरमती आश्रम. आश्रम का नाम क्या है? साबरमती आश्रम. तो आश्रम का साबरमती का संत అంటే సబర్మతి ఆశ్రమం యొక్క సెయింట్ అని అర్థం అన్నమాట. మన లెసన్ పేరు సబర్మతి ఆశ్రమం యొక్క సెయింట్ అంటే ఏంటంటే సాధువు అని అర్థం. సబర్మతి ఆశ్రమం యొక్క సాధువు అని అర్థం అన్నమాట. సబర్మతి ఆశ్రమం యొక్క సాధువు ఎవరు? साबरमती का संत कौन है? कौन है? महात्मा गांधी. कौन है? महात्मा गांधी. इस आश्रम को 1917 में निर्माण किया. इस आश्रम को, साबरमती आश्रम को कब? इसका निर्माण कब हुआ? सन 1917 में निर्माण हुआ. ఎప్పుడు నిర్మించారు ఈ సబర్మతి ఆశ్రమాన్ని? 1917లో నిర్మించారు. 1917లో నిర్మించారు. ఎక్కడ ఉంది ఆశ్రమం? గుజరాత్ మే హై. గుజరాత్ రాజ్య మే హై. గుజరాత్ రాష్ట్రంలో ఉందన్నమాట. ఆ రాష్ట్రంలో ఎక్కడ ఉంది? అహ్మదాబాద్ నుంచి 5 किलोमीटर्स దూరంలో ఉందన్నమాట ఈ ఆశ్రమం. यहाँ तो गांधी जी का निवास है. यहाँ तो అంటే గాంధీజీ గారి నివాసం అది. అంటే గాంధీ గారు అక్కడ నివసించారనమాట. 12 years తన భార్య కస్తూర్బా గాంధీతో కలిసి అక్కడ నివసించారనమాట ఆ ఆశ్రమంలో. ఆయన ఆశ్రమంలో నుంచి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ఫ్రీడమ్ మూవ్మెంట్ కి సంబంధించిన ఎన్నో డెసిషన్స్ ఆశ్రమం నుంచి తీసుకున్నారు. మీరు అంటే ఆశ్రమంలో నివసిస్తూనే ఎన్నో డెసిషన్స్ తీసుకున్నారు అనమాట ఆయన గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు. ఈ సాబర్మతి కా సంత్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందు సాబర్మతి కా సంత్ కౌన్ హే అంటే సాబర్మతి ఆశ్రమం యొక్క సాధువు అని అర్థం. మన లెసన్ పేరు అర్థం. ఈ సాబర్మతి కా సంత్ కౌన్ హే? మహాత్మా గాంధీ. ఎవరు? మహాత్మా గాంధీ గారు అంట. ఉన్కే బారే మే జాన్ లేంగే. ఆయన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్ ఆఫ్ యు లుక్ ఎట్ ద బోర్డ్. గాంధీజీ కా అసలీ నామ్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ థా. గాంధీ గారి అసలీ నామ్, అసలీ నామ్ అనే ఒరిజినల్ నేమ్, అసలు పేరు అన్నమాట. అసలు పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ థా. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ థా. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అనమాట అతని అసలు పేరు. మహాత్మా గాంధీ గారి అసలు పేరు. గాంధీజీ का जन्म 2 अक्टूबर सन 1869 में, सन 1869
69 में गुजरात के पोरबंदर में हुआ था। చూడండి ఆయన ఎక్కడ జన్మించారు? గాంధీజీ का జన్మ మానే బర్త్. ఎక్కడ జన్మించారు? జన్మం ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? ఎక్కడ జరిగింది? ఎప్పుడు పుట్టారంటే 2 అక్టోబర్. 2 అక్టోబర్ అంటే 2 అక్టోబర్. అక్టోబర్ అంటే అక్టోబర్ అని అర్థం. सन 1869 में 1869 అంటే 1869 అన్నమాట. 1869 లో గుజరాత్ కే పోర్బందర్ మే హువా తా. గుజరాత్ లోని అంటే గుజరాత్ రాజ్యమే అంటే గుజరాత్ రాష్ట్రంలో అనమాట, గుజరాత్ స్టేట్ లో పోర్బందర్ మే హువా. పోర్బందర్ లో జన్మించారు. గాంధీజీకి పితా కా నామ్. పితా మానే ఫాదర్. గాంధీ గారి ఫాదర్ నేమ్ కరమ్చంద్ గాంధీ. ఫాదర్ నేమ్ ఏంటి? కరమ్చంద్ గాంధీ. और माता का नाम, माता माने मदर. मदर పేరు పుతలీబాయి. తల్లి పేరేంటి? పుతలీబాయి. తండ్రి పేరు కరమ్చంద్ గాంధీ. తల్లి పేరు పుతలీబాయి. गांधी की पत्नी का नाम कस्तूरबा गांधी थी. గాంధీ గారి భార్య పేరేంటి? పత్ని మానే భార్య, వైఫ్ అన్నమాట. వైఫ్ నేమ్ ఏంటి? కస్తూర్బా గాంధీ. गांधी जी को बापू और राष्ट्रपिता नाम से पुकारा जाता है. గాంధీజీకో, గాంధీ గారిని మనం ఏమని పిలుస్తూ ఉంటాం? అందరూ ఏమని పిలుస్తూ ఉంటారు? బాపు, బాపు అని పిలుస్తారు. और राष्ट्रपिता नाम से, రాష్ట్రపిత మానే ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని అర్థం. అంటే జాతి పిత అని అర్థం. జాతి పిత అనే పేరుతో కూడా, నేమ్తో కూడా పుకారా జాత పిలువబడుతున్నారు అనమాట గాంధీ గారు. ఏ పేర్లతో పిలువబడుతున్నారు గాంధీ గారు? బాపు ఔర్ రాష్ట్రపిత. బాపు అని, రాష్ట్రపిత అని అంటే జాతిపిత అని. రాష్ట్రపిత అంటే జాతిపిత. జాతిపిత అని పిలుస్తూ ఉంటాం అనమాట. ఆయన్ని ఆ పేర్లతో పిలుస్తున్నాం అనమాట. ఇది ఆయన గురించి, గాంధీ గారి గురించి. ఇప్పుడు ఈ గాంధీ సాబర్మతి కా సంత్ ఫిల్మీ గిడ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన టెక్స్ట్ బుక్ లో ఇవ్వబడిన పేజ్ నెంబర్ 20లో ఇవ్వబడిన ఫిల్మీ గిడ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆల్ ఆఫ్ యూ ఓపెన్ పేజ్ నెంబర్ 20. స్టూడెంట్స్, మన టెక్స్ట్ బుక్ లో ఇవ్వబడిన పేజ్ నెంబర్ 20లో ఇవ్వబడిన ఫిల్మీ గిడ్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గీత్ పాడుతున్నాను, ఒకసారి వినండి. లిజన్ టు మీ, ఆల్ ఆఫ్ యూ లిజన్ కేర్ఫుల్లీ. दे दी हमें आजादी बिना खड्ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल, आंधी में भी जलती रही गांधी तेरी मशाल, साबरमती के संत तूने कर दिया कमाल, धरती पे लड़ी तूने अजब ढंग की लड़ाई, दागी ना कहीं तो ना बंदूक चलाई, दुश्मन के किले पर भी ना की तूने चढ़ाई, वाह रे फकीर खूब करामत दिखाई, चुटकी में दुश्मनों को दिया देश से निकाल, साबरमती के संत तूने कर दिया कमाल, रघुपति राघव राजा राम. फिर एक बार. दे दी हमें आजादी बिना खड्ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमाल, आंधी में भी चलती रही गांधी तेरी मशाल, साबरमती के संत तूने कर दिया कमाल, धरती पे लड़ी तूने अजब ढंग की लड़ाई, दागी न कहीं तो पुनः बंदूक चलाई, दुश्मन के किले पर भी ना की तूने चढ़ाई, वाह रे फकीर खूब करामत दिखाई, चुटकी में दुश्मनों को दिया देश से निकाल, साबरमती के संत तूने कर दिया कमाल, रघुपति राघव राजा राम.
तो गीत तो गांधी जी के बारे में है. किसके बारे में है? గాంధీ जी के बारे में. ఈ గీతం ఎవరి గురించి అంటే గాంధీ గారి గురించి, మహాత్మా గాంధీ గారి గురించి. ఈ గీత యొక్క మీనింగ్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. దేది హమే ఆజాదీ. దేది అంటే ఇచ్చావు అని అర్థం. హమేం మాకు, ఆజాదీ, ఆజాదీ మానే ఫ్రీడమ్. आजादी माने फ्रीडम. आजादी माने क्या है? फ्रीडम. ఆజాదీ కబ్ మిలి हमको. మనకు ఫ్రీడమ్ ఎప్పుడు లభించింది? 15 अगस्त 1947 को हुआ. हमको आज़ादी कब मिली? हमको 15 अगस्त 1947 को मिली. మనకి ఆగస్ట్ 15న 1947కి మనకి ఇండిపెండెన్స్ అనేది లభించింది. ఆ ఇండిపెండెన్స్ తీసుకొచ్చింది ఎవరంటే ఇక్కడ ఎవరని చెప్తున్నారు? గీత్ వల్ల మనకి ఎవరని తెలుస్తుంది? మహాత్మా గాంధీ గారు అని తెలుస్తుందంట. మహాత్మా గాంధీ గారు మనకి ఇచ్చారనమాట, ఫ్రీడమ్ ఇచ్చారు. బినా ఖడ్గ్ బినా ఢాల్. బినా, బినా మానే వితౌట్ అని అర్థం, లేకుండా కాకుండా అని అర్థం. బినా అంటే ఏంటి? వితౌట్, లేకుండా కాకుండా. ఖడ్గ్, ఖడ్గ్ అంటే స్వార్డ్ అని అర్థం, ఖడ్గము అని అర్థం. బినా, బినా అంటే వితౌట్, లేకుండా కాకుండా అని అర్థం. ఖడ్గ్, ఖడ్గ్ మానే స్వార్డ్. स्वार्थ. ढाल, ढाल అంటే డాలు అని అర్థం. తెలుగులో ఏంటి? డాలు అంటే ఖడ్గం పెట్టుకుని ఉంటుంది కదా, ఖడ్గం పెట్టేది ఉంటుంది కదా, దాన్ని ఢాల్ అంటారు. అంటే ఖడ్గం అడ్డు కూడా పెట్టుకుంటారు ఇలాగా యుద్ధం చేస్తున్నప్పుడు. ఇంకా దాన్ని ఖడ్గం పెట్టడానికి కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. దాన్ని ఢాల్ అంటారు. ఏమంటారు? ఢాల్. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే షీల్డ్ అంటారు. ఏమంటారు ఇంగ్లీష్లో? షీల్డ్. తెలుగులో డాలు అంటారు. చూడండి, సాబర్మతికే సంతతూనే. ఫస్ట్ లైన్ అర్థమైందా? చూడండి. దేది హమే ఆజాదీ బినా ఖడ్గ్ బినా ఢాల్ అంటే నువ్వు, అది మీరు గాంధీ గారు అనమాట. గాంధీ గారిని సంబోధిస్తూ మాట్లాడుతున్నారు. గాంధీ గారి గురించే కదా ఈ గీతం. గాంధీ గారి గురించి చెప్తున్నారు అనమాట ఇక్కడ. మీరు ఇచ్చారు, మాకు స్వాతంత్రం ఇచ్చారు, ఫ్రీడమ్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు ఫ్రీడము? ఖడ్గము లేకుండా, ఇంకా డాలు లేకుండా అనమాట. అంటే ఖడ్గాన్ని, డాలుని ఏమి ఉపయోగించకుండా ఇచ్చారనమాట. నాన్ వైలెన్స్ తో ఇచ్చారు అని అర్థం అనమాట ఇక్కడ. అంటే వైలెన్స్ లేకుండా, ఖడ్గాని యూజ్ చేయకుండా, డాలుని యూజ్ చేయకుండా మీరు మాకు స్వతంత్రం ఇచ్చారు అని అర్థం. ఫస్ట్ సెంటెన్స్. నెక్స్ట్ సెకండ్ సెంటెన్స్ చూడండి. సాబర్మతికే సంత్ తూనే కర్ దియా కమాల్. సాబర్మతికే సంత్, సబర్మతి ఆశ్రమం యొక్క సాధువా, తూనే కర్ దియా కమాల్, నువ్వు చేసావు కమాల్. కమాల్ అంటే అద్భుతం అనమాట. కమాల్ మానే క్యా హై? అద్భుతం, అమేజింగ్ అనమాట. కమాల్ మానే అమేజింగ్. అమేజింగ్. కర్దియా, కర్ణ అంటే ఏంటంటే టు డూ అని అర్థం. కర్ణం అనే టు డూ, చేయడం అని అర్థం. కర్దియా, చేసావు. కమాల్ కర్దియా. సాబర్మతికి సంత్ తుని కమాల్ కర్దియా, నువ్వు అద్భుతం చేసావు. సబర్మతి ఆశ్రమం యొక్క సాధువా, నువ్వు అద్భుతం చేసావు. మాకు ఖడ్గం లేకుండా, డాలు లేకుండా స్వతంత్రాన్ని ఇచ్చి. నెక్స్ట్ థర్డ్ లైన్ చూడండి. ఆంధీ మే బీ జల్తీ రహీ గాంధీ తేరీ మసాల్. ఆంధీ మే బీ, ఆంధీ మానే తుఫాన్ అనమాట. ఆంధీ మానే క్యా హై?
తుఫాన్. ఆంధీ మే బి తుఫాన్లో కూడా జల్తీ రహి వెలుగుతూ ఉంటుందన్నమాట. జల్ల అంటే కాలడం అని అర్థం, వెలగడం అని అర్థం. ఇక్కడ జల్తీ రహి గాంధీ తేరీ మసాల్. మసాల్ అంటే కాగడం అని అర్థం. కాగడా ఉంటుంది కదా, కాగడా అంటారు కదా. తేరీ మసాల్ కాగడా అని అర్థం. కాగడా అంటే తెలుసు కదా, దాన్ని ఏమంటారంటే ఫ్లేంబో అని అంటారు ఇంగ్లీష్లో. మసాల్. మసాల్ మానే ఫ్లేంబో. ఫ్లేంబో అంటారు. తెలుగులో కాగడా అంటారు. తెలుగులో ఏమంటారు? కాగడా అని అంటారు. ఆంధీ అంటే స్టార్మ్, తుఫాన్ అన్నమాట. ఆంధీ అంటే స్టార్మ్. ఆంధీ మేబీ అంటే తుఫాన్లో కూడా జల్తీ రహి గాంధీ తేరీ మసాల్ వెలుగుతూ ఉంటుంది అనమాట. తుఫాన్ వస్తే ఏమొస్తుంది? వర్షం అది వస్తుంది కదా. అలాంటి టైంలో కూడా, తుఫాన్ టైంలో కూడా మీ యొక్క గాంధీ మీ యొక్క కాగడాన్ని వెలుగుతూనే ఉంటుంది. కాగడా వెలుగుతూనే ఉంటుంది తుఫాన్లో కూడా. తుఫాన్లో సైతం నీ కాగడ వెలుగుతూ ఉంటుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ 4th లైన్. సాబర్మతికి సంతతోనే కర్దియా కమాల్. సబర్మతి ఆశ్రమం యొక్క ఒక సాధువా, నువ్వు చేసావు, ఏం చేసావు? ఒక అద్భుతం చేసావు. కమాల్ అంటే ఏంటి? అమేజింగ్. ఒక అద్భుతం చేసావు. నెక్స్ట్ 5th లైన్. ధర్తీపే లడి తూనే అజబ్ డంగ్ కి లడాయి. ధర్తీపే అంటే ధర్తీ పర్, భూమి మీద అని అర్థం. ధర్తీ మానే ఎర్త్. ధర్తీ మానే క్యా హై? ఎర్త్. భూమి మీద లడడం అని టు ఫైట్, టు స్ట్రగుల్ అని అర్థం. ధర్తీ మానే ఎర్త్, భూమి. పే అంటే పర్ అని అర్థం, మీద పైన అని అర్థం. భూమి మీద లడి అంటే ఏంటి? లడన అంటే ఏంటి? టు ఫైట్, టు స్ట్రగుల్. స్ట్రగుల్ చేయడం అనమాట, ఫైట్ చేయడం. ధర్తీపే లడితూనే అజబ్ డంగికి లడాయి. అజబ్ అంటే అద్భుతమైన అని అర్థం, యునీక్. అజబ్ మానే యునీక్. ఇది కూడా సాటి లేని అని అర్థం. సాటి లేని, అద్భుతమైన అని అర్థం. అజబ్ డంగికి, ఢంగ్ అంటే మెథడ్ అని అర్థం. లడాయి మానే యుద్ధము అని అర్థం. బ్యాటిల్, లడాయి, బ్యాటిల్, యుద్ధం. చూడండి, ధర్తీపై లడితూనే అజబ్ డంగికి లడాయి అంటే ఏంటంటే భూమి మీద. ధర్తీ మానే ఎర్త్, పే అంటే పర్ర అని అర్థం. భూమి మీద లడి అంటే పోరాటం చేసావు లేదా పోట్లాడావు అని అర్థం. పోరాటం చేసావు. తుమ్నే అజబ్ డంగికి లడాయి, నీవు. తునే అజబ్ డంగికి లడాయి ఇస్ ధర్తీ పర్ లడి. నీవు అజబ్ డంగికి అంటే సాటి లేని పద్ధతిలో, అంటే ఒక అద్భుతమైన పద్ధతిలో నువ్వు యుద్ధం ఈ భూమి మీద చేసావు అని అర్థం అనమాట. నెక్స్ట్ సెంటెన్స్. ఎందుకంటే అద్భుతమైన పద్ధతి అంటే ఏంటి? ఇక్కడ నాన్ వైలెన్స్తో ఈయన పోరాడారు. వైలెన్స్ అనేది లేదనమాట ఈయన పోరాటంలో. సత్యాగ్రహంతో ఈయన, అహింసతో, సత్యాగ్రహంతో ఈయన పోరాటం చేశారు. ఫ్రీడమ్ మూమెంట్ చేశారనమాట. చూడండి, దాగి నా కహీం తోప్ నా బందూక్ చలాయి. దాగి నా కహీం, దాగి మానే నటోరియస్ అని అర్థం, కళంకము అని అర్థం. దాగి మానే నటోరియస్ అంటే కళంకము. ఎక్కడ కళంకం?
లేదనమాట. నా కహీం, కహీం అంటే ఎక్కడా కూడా అని అర్థం, ఎనీవేర్ అని అర్థం. దాగి, దాగి మానే కళంకము, మచ్చ అనమాట. మాయ మచ్చ అంటారు కదా, మచ్చ కళంకము, కళంకం అనమాట. దాన్ని ఇంగ్లీష్ ఏమంటారు, నటోరియస్, నటోరియస్. కహీం, నా అంటే నహి అని అర్థం, లేదు కాదు అని అర్థం. కహీం, కహీం అంటే ఎనీవేర్, ఎక్కడ కూడా కళంకం లేదు. ఏ కళంకం లేదు? తోప్ నా బందూక్ చలాయి, నా తోప్ నా బందూక్ చలాయి. తోప్ మానే కెనన్ అని అర్థం, ఫిరంగి అని అర్థం. తోప్ అంటే కెనన్, ఫిరంగి అని అర్థం. బందూక్, నా అంటే నహి అని అర్థం. బందూక్ అంటే గన్. గన్. చలాయి అంటే ఎక్కడా కూడా తోపు కానీ బందూక్ కానీ యూజ్ చేయలేదన్నమాట. యూజ్ చేసిన కళంకం అనేది లేదన్నమాట. ఎక్కడా కూడా ఆ మూమెంట్లో, ఆ ఫ్రీడమ్ ఫైటింగ్లో, ఫ్రీడమ్ కోసం చేసిన ఫైటింగ్లో, ఆ స్ట్రగుల్లో ఈయన గాంధీ గారు ఎక్కడా కూడా గన్ కానీ ఫిరంగి కానీ యూజ్ చేయలేదన్నమాట. కెనన్ కానీ గన్ కానీ యూజ్ చేసిన కళంకం అనేది లేదన్నమాట. ఆ మచ్చ అనేది లేదు అని అర్థం అనమాట. దుష్మన్ కే కిలే పర్ బి నా కీ తూనే చడాయి. దుష్మన్ కే కిలే పర్, దుష్మన్ మానే ఎనిమీస్, దుష్మన్ మానే ఎనిమీస్ యొక్క కిలే పర్, కిలా మానే ఫోర్ట్, కోట అని అర్థం తెలుగులో. అంటే శత్రువుల కోటల మీద కూడా అని అర్థం అనమాట. కోటల మీద కూడా నాకీ తూనే చడాయి. ఎప్పుడు చడాయి అంటే అటాక్, అటాక్ చేయడం, దాడి చేయడం అనమాట. నా కీ తూనే చడాయి, నా కీ. దుష్మనం కి కిలోం పర్ బి చడాయి నా కీ అని అర్థం. అంటే శత్రువుల కోటల మీద కూడా ఎప్పుడు నువ్వు అటాక్ చేయలేదు, దాడి చేయలేదు అని అర్థం అనమాట. దుష్మన్ మానే ఎనిమీ, దుష్మన్ మానే ఎనిమీ. కిలే, ఫోర్ట్. కిలే అంటే ఏంటి? కిలా అనమాట, ఫోర్ట్, కోట అని అర్థం. చడాయి, చడాయి మానే అటాక్, అటాక్ అంటే శత్రువుల కోట్ల మీద కూడా నువ్వు ఎప్పుడు దాడి చేయలేదు, అటాక్ చేయలేదు. అటాక్ చేసిన దాఖలాలు లేవు ఎక్కడ కూడా. వాహ్ రే, వావ్. ఫకీర్, ఫకీర్ అంటే సెయింట్ అని అర్థం, సాధువు అని అర్థం. ఫకీర్ అంటే ఏంటి? సెయింట్, సాధువు. ఫకీర్, సాధువు. సారీ, తెలుగు రాసిన సెయింట్, సాధువు అని అర్థం. ఫకీర్ అంటే సెయింట్, సాధువు అని అర్థం. కరామత్, కరామత్ మానే మిరాకెల్, అద్భుతము అని అర్థం. కరామత్ మానే మిరాకెల్. మిరాకెల్, అద్భుతం. దికాయి అంటే ఏంటంటే ఫకీర్ కు కరామత్ దికాయి, ఒక అద్భుతాన్ని, ఒక సాధువా అద్భుతాన్ని చూపించారు మీరు. దికానా అంటే టు షో అని అర్థం, చూపించుట అని అర్థం. చుట్కీ మే దుష్మనం కో దియా దేశ్ సే నికాల్. చుట్కీ మే అంటే చిటికే అని అర్థం. చుట్కీ మానే చిటికే, చిటికెలో. చుట్కీ మే అంటే ఏంటి? చిటికెలో అనమాట. చిటికెలో ఒక చిటికెలు వేస్తాం కదా, ఆ చిటికే వేసే సమయంలో అనమాట. చుట్కీ మే, చిటికెలో. దుష్మనం కో దియా దేశ్ సే నికాల్, दुश्मनों को देश से निकाल दिया, दुश्मनों को देश से निकाल दिया. दुश्मन माने శత్రు, ఎనిమీస్ అన్నమాట. ఎనిమీస్ ని, మన ఎనిమీస్ ని దేశం నుంచి పారద్రోలేము, అంటే దేశం నుంచి వెళ్ళిపోయేటట్టు చేశాను, చిటికలో వెళ్ళిపోయేటట్టు చేశాను అని అర్థం.
అంటే మన శత్రువులు అనమాట. साबरमती के संत तूने कर दिया कमाल, साबरमती के संत तूने कमाल कर दिया. సబర్మతి యొక్క సాధువా నువ్వు ఒక అద్భుతాన్ని చేశావు అని అర్థం అన్నమాట. రఘుపతి రాఘవ రాజారాం, రఘుపతి రాఘవ రాజారాం. రఘుపతి అంటే రఘుకులానికి రఘువంశానికి అధిపతి అన్నమాట. రాఘవ రాఘవ రాజారాం, రాజారాం రాజారాం అంటే రాముడు అన్నమాట అని అర్థం. రఘుపతి రాఘవ రాజారాం అంటే రఘుకులానికి అధిపతి అయిన, అధిపతి ఎవరు? రఘుకులానికి అధిపతి కింగ్ రాముడు అన్నమాట అని అర్థం. ఇక్కడ రఘుపతి రాఘవ రాజారాం అనేది ఇది సాంగ్ లో ఉన్నది తీసి ఇక్కడ పెట్టారు, ఈ లాస్ట్ ఇవ్వడం జరిగింది. ఇది రఘుపతి రాఘవ రాజారాం అనేది ఒక గీతంలోదన్నమాట. అది లాస్ట్ మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, ఈ పోయం మొత్తం మీనింగ్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను చూడండి, తెలుగులో ఒకసారి చెప్తాను చూడండి. దేదీ హమే ఆజాదీ బినా ఖడ్గ్ బినా ఢాల్ అంటే ఏంటంటే అర్థం, గాంధీ గారిని సంబోధిస్తూ ఇచ్చింది కదా, గాంధీ గారి గురించి కాబట్టి గాంధీ గారిని సంబోధిస్తూ అనమాట. గాంధీ గారికి చెప్తున్నట్టు గాంధీ గారిని సంబోధిస్తూ చెప్పడం అనమాట. ఇక్కడ ఏమని చెప్పారు, ఇక్కడ కవి ఏమని వర్ణించాడు ఇక్కడ చూడండి. ఆజాదీ అంటే హమే ఆజాదీ ది, మాకు స్వతంత్రం ఇచ్చు. ఎలా స్వతంత్రం ఇచ్చారు గాంధీ గారు మనకి? ఖడ్గం ఉపయోగించకుండా, ఒక డాలును ఉపయోగించకుండా, అంటే ఏ ఖడ్గము ఏ డాలు ఏమి యూజ్ చేయకుండా ఇచ్చారనమాట మనకు స్వతంత్రం. అంటే వైలెన్స్ లేకుండా అన్నమాట, వైలెన్స్ లేకుండా మనకి స్వతంత్రాన్ని తీసుకొచ్చారనమాట. సత్యాగ్రహం అనే ఆయుధంతో అన్నమాట, అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలతో మనకి గాంధీ గారు స్వతంత్రం తీసుకొచ్చారనమాట, మనకి స్వతంత్రం ఇచ్చారనమాట. సాబర్మతికి సందుతూనే కర్దియా కమాల్ అంటే ఏంటంటే, సబర్మతి ఆశ్రమం యొక్క సాధువా నువ్వు ఒక అద్భుతాన్ని చేసావు. ఏం అద్భుతాన్ని చేసావు? ఏ వెపన్ను ఉపయోగించకుండా అహింస సత్యాగ్రహం అనే వెపన్స్తో, ఆ వెపన్స్ని యూజ్ చేసి మనకి ఏ వెపన్స్? అహింస సత్యాగ్రహం అనే ఆయుధాలను ఉపయోగించి మనకి స్వతంత్రం తీసుకొచ్చారనమాట. ఇంకేంటంటే ఆంధీ మేమే జల్తీ రహీ గాంధీ తేరీ మసాల్, తుఫాన్లో సైతం మీ యొక్క కాగడ అనేది వెలుగుతూ ఉంటుంది. గాంధీ గారి యొక్క కాగడం వెలుగుతూ ఉంటుందంట. ఇంకా సబర్మతి ఆశ్రమం యొక్క సాధువా నువ్వు ఒక అద్భుతాన్ని చేసావు. ధర్తీపే లడి తూనే అజబ్ డంగ్కి లడాయి, ఈ భూమి మీద ధర్తీపే లడి అంటే ఈ భూమి మీద పోరాడవు, అంటే ఒక స్ట్రగుల్ చేసావు. ఏం స్ట్రగుల్ చేసావు? ఫైట్ చేసావు. ఎలాంటి ఫైట్ ఇంతకిని? అజబ్ డంగ్కి లడాయి అంటే ఒక అద్భుతమైన, ఒక సాటిలేని అన్నమాట, ఒక సాటిలేని పద్ధతిలో యుద్ధం చేసావు నువ్వు. సాటిలేని పద్ధతి అంటే ఈ పద్ధతికి సాటి ఏదీ రాదనమాట. అలాంటి పద్ధతిలో నువ్వు యుద్ధం చేసావు. అంటే అహింసతోనూ సత్యాగ్రహంతోనూ ఈయన స్ట్రగుల్ చేశారు కదా, అలాంటి ఆ వెపన్స్తో, ఆ అహింస సత్యాగ్రహం అనే వెపన్స్ని యూజ్ చేసి ఎవరు యుద్ధం చేయలేదు. ఈయన ఒక కొత్త, ఒక అద్భుతమైన పద్ధతిని యూజ్ చేసి, పద్ధతిలో ఏం చేశారు? ఆ వెపన్స్ యూజ్ చేసి, అహింస సత్యాగ్రహం అనే వెపన్స్ని యూజ్ చేసి యుద్ధం చేశారు ఈ భూమి మీద ఆయన. ఇక దాగీనా కహీన్ తోప్ నా బందూక్ చలాయి అంటే దాగీనా కహీన్ అంటే అసలు ఎక్కడ కలంకం లేదు, ఎక్కడ కూడా తోపు బందూకు ఉపయోగించినట్టు అనమాట. అంటే తోపు అంటే ఫిరంగి, బందూక్ అంటే గన్ కానీ ఫిరంగి కానీ యూజ్ చేసి మీరు గాంధీ గారు అనమాట, గాంధీ గారు యుద్ధం చేసినట్టు, అది స్ట్రగుల్ చేసినట్టు, పోరాడినట్టు ఎక్కడా కూడా ఏ కళంకము లేదనమాట. दुश्मन की किलों पर भी नाकी తూనే చడాయి, శత్రువుల కోటల మీద కూడా ఎప్పుడు దాడి చేయలేదంట, అటాక్ చేయలేదంట. ఓ సాధువా, ఓ ఫకీర్ అంటే సాధువు అనమాట, ఓ సెయింట్ చాలా ఒక అద్భుతాన్ని, ఒక మిరాకిల్ని చేశారు మీరు. ఒక మిరాకిల్ అనేది చూపించారు, ఒక అద్భుతాన్ని చూపించారు.
చుట్కీ మే దుష్మనం కో దియా దేశ్ సే నికాల్, చిట్టిక్కలో శత్రువుల్ని మన దేశం నుంచి పారద్రోలారు. మన దేశం నుంచి చిట్టికలు వెళ్ళిపోయేటట్టు చేసి ఒక అద్భుతాన్ని మనకి చూపించారు గాంధీ గారు. సాబర్మతికి సంతతూనే కర్దియా కమాల్. ఈ సబర్మతి ఆశ్రమం యొక్క సాధువా, నువ్వు ఒక అద్భుతాన్ని చేసి చూపించావు, మాకు ఈ అద్భుతాన్ని చూపించావు. ఇది గాంధీ గారి గురించి ఇవ్వడం జరిగింది ఈ గీతంలోను. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.